అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేనొచ్చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి షెయ్యి పార్టీ ఎమ్మెల్యేల పంచాదులు స్థాయి మరిచి ఇరుస్తున్నారు డైలాగులు చేతికొచ్చింది చెబుతున్నారు పేపర్లల్లా సర్కార్ను బట్టి మార్పు వస్తున్నది రాతల్లా బీహార్లో షురువైంది ఎన్నికల పండుగ పైసలు పడుతున్నాయి అకౌంట్ల నిండుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల కష్టాలు పైసల కోసం రాస్తున్నారు లేఖలు జూపల్లి ఇలాకాల కూల్చివేతలు దుఃఖాల మీద పడ్డాయి బుల్డోజర్లు వాళ్ళిద్దరూ షెయ్యి పార్టీ ఎమ్మెల్యేలే ఇద్దరూ మన రేవంతన్ సార్కు అపర భక్తులే సారు ఏం చెప్తే అది గీత దాటేదే లేదు అసొంటిగా ఇద్దరు ఎమ్మెల్యేలు పొట్టు పొట్టు తిట్టుకుంటున్నారు ఇప్పుడు ఏహే నువ్వెంత అంటే నువ్వెంత అని గట్టిగానే అరుచుకుంటున్నారు కావాలంటే మీరే చూడుర్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళేం కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అందుకోసమనే అగో గంత పెద్ద మాట అంటివేందే సామెలన్న ఇంతకు ఓల మీదన్నా గంతగనం గరమైతున్నావు పేరు చెప్పరాదే ముసుకుల గుద్దులాటేంది గౌరవ బీర్లయ్య ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి నియోజకవర్గంలో 130 ఓట్లుంటాయి దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తాను కూడా నేను మనం చేస్తా ఉన్నాను ఓహో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సార్ మీదనా మన సామేలన్న ఇంత గరమైతున్నది ఎందుకే సామేలన్న గంత కోపానికి వస్తున్నావు అసలేంది ముచ్చట ఈ డిసిసి అధ్యక్షుడు గాని చైర్మన్ గాని మీకు బంధుత్వం ఉండి ఇళ్లలో తీసుకుపోండి మందు పోయండి అన్నం పెట్టండి బిర్యానీ పెట్టండి నాకు అభ్యంతరం లేదు కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకుని బంధుత్వాన్ని పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసేట మీరు మీ వ్యక్తిగతంగా కనుక ఏ వ్యభిచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి బీఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకుని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది మీకు అధికారం ఎక్కడిది పిసిసి నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా నువ్వు డిసిసి అధ్యక్షుడు ఉండి చేసే జంగిల్ పని ఇదేనా అదన్నమాట అసలు కథ ఏం లేదుల్లా నల్లగొండ జిల్లాల మదర్ డైరీ ఎన్నికలున్నాయి గా ఎన్నికలల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న ఓ గులాబీ లీడరు మన బీర్ల ఐలయ్య సార్ కు సుట్టాలైతారట గా సుట్టరికం కిందను మేర్బానానికో జర నన్ను గెలిపి అని ఆయన అడిగితే ఐలయ్య సారు సరే అన్నట్లే గెలిపిస్తలే అన్నాడట గా దాంతోని ఏహే నా నియోజకవర్గంలా నా మనిషిని కాదని పక్క పార్టోళ్లను ఎట్లా గెలిపిస్తావని మీడియా ముందుకొచ్చి ఇట్ట పొట్టు తిట్టిండు మీరు చేసే పనేటిది ఈ లుచ్చ పని బంద్ చేయాలని హెచ్చరిస్తా ఉన్నాను ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం ఒక్క తిట్టుడుతోనే ఆగలే సామేలన్న గదే మీడియా ముంగటనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫోన్ కల్పనే కలిపిండు చూడుర్రి అది నేనైతే ఇదైతే నేను చాలా సీరియస్ గా ఖండించాను మీరు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తానని కూడా చెప్పిన నేను ఇప్పుడు ప్రెస్ లో ఉన్నాను నేను ప్రెస్ పెట్టిన నేను మీకు కూడా అప్పీల్ చేసిన ప్రెస్ ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆల్రెడీ నేను పేపర్ స్టేట్మెంట్ కూడా మీకు కటింగ్ పెట్టినా అప్పీల్ చేసిన మీకు కూడా నేను కానీ నువ్వు తోపే సామేలన్న గా ఎన్నికల్లా మీ కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా నీకే పేరొస్తది పో ఓడిపోయిర్రనుకో నేను ముందుగానే చెప్పలే మొత్తం ఐలయ్య చేయబట్టే ఓడిపోయింది అని చెప్పుకోవచ్చు గదే గెలిచిర్రనుకో నేను ధైర్యం చేసి మీడియా ముందుకొచ్చి చెప్పిన కాబట్టే ఐలయ్య భయపడి మనకే ఓట్లేపించిందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సామేలన్న నువ్వు తోపు పో మీ నియోజకవర్గం అభివృద్ధి అవుతున్నదా కాదు మీ ఇంటికి నల్ల నీళ్లు సక్కంగా వస్తున్నాయా రావు మీకు యూరియా దొరుకుతున్నదా దొరకదు ఓ గివి నా మాటలు కాదుల్లా అధికారంలో ఉన్న కాంగ్రెస్ లీడర్ల వ్యవహారం చూస్తుంటే గిట్లనే ఉన్నది మరి
చూడుర్రి ఎట్లున్నదో కథ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సార్ కదా, అభివృద్ధికి ఏమన్నా కావాలంటే సారు జరని నిధులు ఇర్రి, రోడ్లు పోపించుకుంటాం, నీళ్ల ట్యాంకులు కట్టిస్తాం, దావకానల్లా ఏర్పాట్లు చేసుకుంటామని సార్ దగ్గరికి పోతారు. కానీ గీ మదన్ మోహన్ సార్ ఏందో గాని సీదా వరల్డ్ బ్యాంక్ నే అడగబట్టే. ఎల్లారెడ్డిల పనులు చేయాలంటే ముందుగాల సీఎం రేవంత్ సార్ కదా అడగాలే. మరి ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనుకున్నాడో, ఆయన ఉన్నా లేనట్టే అనుకున్నాడో గాని ఆయన పనుల ఆయన ఉన్నాడు. ప్రకృతి విపత్తు వచ్చింది, నియోజకవర్గం ఆగమాగమైంది, జర ఒక 100 కోట్లు ఇర్రి పనులు చేపించుకుంటామని లేఖ రాసిండు సారు. పాపం కదా, సారేమో బీహార్ గిహార్ అని తిరుగుతుండే, నియోజకవర్గాలనేమో ఎమ్మెల్యేల ఇజ్జత్ పోతదాయే. కష్టాలు కన్నీళ్లు అనుకుంటా జనం వస్తే ఏం చెప్పాలే. గందుకే ఈయనతోని అయ్యేది లేదు సచ్చేది లేదని డిసైడ్ అయింది కావచ్చు. పెద్ద బ్యాంకుకు లేఖ రాసిండు. గీ సారొక్కడే కాదు, మొన్న నడుమ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి సారు కూడా గాయ గత్తర లేపిండు. ఒక పేపర్ కు ఆర్టికల్ రాసి గా ఆర్టికల్లా సారు గోస మొత్తం చెప్పిండు. నియోజకవర్గానికి ఏడాది 20-25 కోట్లేస్తే గాని సక్కంగా పనులు కావు అని చెప్పుకొచ్చిండు. దీంతోని కాంగ్రెస్ పార్టీలా పెద్ద గత్తరే లేచింది. ఇక మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ కథ ఏర్కనే కదా, అంటే ఒంటికాల మీద లేస్తాడు. మన ప్రభుత్వం వస్తే అది చేయొచ్చు ఇది చేయొచ్చు అనుకున్నా, చూసుకొని ముర్వా చెప్పుకొని ఏడవ అన్నట్టు వచ్చేం ఫాయిదా అని సొంత పైసలతోనైనా పనులు చేపిస్తా అంటున్నాడు కదా. అసలు ఎవ్వలకు వాళ్ళు నియోజకవర్గాల గోసలు చెప్పుకుంటుంటే మరి సర్కారు ఉన్నదెందుకు, సీఎం ఉన్నదెందుకో, ఇంతింత మంది మంత్రులు ఉన్నదెందుకో వాళ్ళకే తెలియదు. రానున్న 24 గంటల్లా వాన పొట్టు పొట్టు దంచుతుంది. హైదరాబాద్లో గంటకు ఆగి కురుస్తున్నది వాన. అర్జెంట్ ఉన్నోళ్ళే బయటకు రారి. ఏం పోతాంలే అనుకున్నోళ్ళు వేడి పకోడీలు చేసుకొని కర్ర నమ్లుర్రి. గంతేగాని నాలల్లా మాత్రం కొట్టుకపోకుర్రి అని వాతావరణ శాఖోళ్ళు అప్డేట్ మీద అప్డేట్ ఇస్తూనే ఉన్నారు కదా. గా వానలైనా చెప్పొస్తున్నాయి కానీ గీ బుల్డోజర్లు ఎందుల్లా గిట్ల మీద పడుతున్నాయి. పేదోడి కడుపు మీద కొట్టేటందుకు తయారున్నాయి కదా ఈ బుల్డోజర్లు. అదిగో పులి అంటే ఇదిగో తోక అని తత్తర బిత్తర అయినట్లే ఉన్నది కథ. మంత్రి జూపల్లి ఇలాకాల ఇట్లా ఆగమాగం వచ్చి పడ్డది బండి. రోడ్డు పక్క పొంటి దుఃఖనాలుంటే ఓర్వలేనోళ్ళెవ్వలో కంప్లైంట్ ఇచ్చిరట. గంతే టుక్కొచ్చి కూల్చి పడేసినాయి. సార్లు ఇదే మా బతుకు తెరువు, గిక్కడ కూరగాయలు అమ్ముకొనే బుక్కడు బువ్వ తింటున్నాం అని ఎంత చెప్పినా వినలేదట. ఆర్డర్లు వచ్చినాయి ఏసి పడేస్తున్నామని పక్కకు నూకి కూల్చి పడేసిర్రు. కాగితాలన్నీ ఉంటేనే కూల్చేస్తుండే. ఇక రోడ్డు పక్కనున్న దుకాణాలు కూలుస్తుంటే ఎవ్వలైనా ఆపలేస్తారా? ఓట్ల కోసం వచ్చి పదవుల్లో కూర్చున్న లీడర్లకు ఫోన్లు కొడుతుంటే బిజీ అనబట్టే. ఇగేం చెయ్యాలే, ఆ గోస ఎవలకు చెప్పుకోవాలే అని అవిటినే నమ్ముకొని బతికే జనాలు కండ్ల నీళ్లు తీస్తున్నారు. పాపం కండ్ల ముందే బతుకు తెరువు కుప్పగూలిపోతుంటే ఏం చేయాలనో తెలియక ఏడుపు ముఖంతోని చూస్తున్నారు జనాలు. తునకల కూర, బోటి కూర, తలకాయ బొక్కలు, బగార బువ్వ ఇవన్నీ ఎప్పుడు దొరుకుతాయి తెలుసు కదా. ఊళ్ళో ఎవరైనా లగ్గం అవుతుంటే బందోబస్తుగా అన్ని తయారు చేసి పెడతారు. రాది అని 4 మాటల ఇంటి చుట్టూ తిరిగి మరీ పిలుస్తారు. షియ్యకూర ముట్టనోళ్ళకు కూడా స్వీట్లు గీట్లు పెట్టి దావతీస్తారు. పోత క్షీరసార పెట్టి సంతోషపెట్టి పంపుతారు. కానీ రాష్ట్రం మొత్తానికి గసొంటి దావత్లు అయితే చెప్పుర్రి. కానీ బీహార్లో అవుతున్నదుల్లా మన మోడీ సారే ఇస్తున్నాడు. అగో కొత్త పథకం వచ్చింది బీహార్లా. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అని కొత్త పథకానికి కొబ్బరికాయ కొట్టిర్రు. అక్కడ ఎన్నికలు వస్తున్నాయి కదా, అందుకే పథకాలు కూడా కొత్త గెలుస్తున్నాయి. మరి ఈ పథకం ఏందా అంటే ఆడోళ్ళ అకౌంట్లల్లా 10,000 వేస్తారట. బ్యాంక్ అకౌంట్ల పైసలు పడంగానే టింగు అని మోగుతున్నాయి. ఒక్కొక్క ఆడ మనిషి అకౌంట్ల 10,000 పడుతుంటే మెసేజ్లు చూసుకొని మురిసిపోతున్నారు అక్క చెల్లెళ్ళు. 75 లక్షల మంది మహిళలకు 7,500 కోట్లతోని పథకం షురూ చేసిర్రు. మంచిది కదా, మన తాన కూడా ఎన్నికలు వస్తే మంచిగుండు, మనకు కూడా 10,000 పడతాయి అని అనిపిస్తున్నదా? అదృష్టం కలిసి రావాలంటే రాసి పెట్టుండాలి. మోడీ సారో మా తాన బతుకమ్మ పండుగ వస్తున్నది కదా, మాకు సుత తలా 10,000 ఇస్తే నీ పేరు చెప్పుకొని పండుగ సరుకులు సంచి నిండా నింపుకొని వస్తాం కదా, ఆలోచన చెయ్యరాదురిజరా.
మనోళ్ళైనా పగోళ్ళైనా సమాధి దాకా వస్తారు కానీ సమాధిలోనికి రారుల్లా. ఏంది శృతమ్మ ఏందేందో నీతి సూత్రాలు చెప్తున్నది అని చూస్తున్నారా? ఇవాళ రేపట్ల సమాజం గిట్లున్నదని చెబుతున్నా. మరి ఇంతగానం జనాలకు ఏం సమస్య వచ్చింది, ఎందుకు ఇన్ని ముందు జాగ్రత్తలు చెప్తున్నా అంటే మీరే చూడుర్రి. చెప్పేటోళ్ళకి లేదు కానీ రాష్ట్రాలకు అయితే ఉండాలి కదా. ప్రభుత్వ చేతికి మెట్రో ఇన్ని రోజులు ప్రభుత్వం చేతిలో కాకపోతే ఎవరి చేతిలో ఉంది మెట్రో? కొద్దిగా రాసేటప్పుడు చూసుకొని ఆలోచించుకొని రాయాలి కదా. పీపీపీ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మెట్రో హెస్ ఆల్వేస్ బీన్ విత్ గవర్నమెంట్. ఓఆర్ఆర్ మీద ఎవడో పనికి మళ్ళీ రాస్తాడు, ఓఆర్ఆర్ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసిండ్రు. అనేటోడు అంటాడు రాష్ట్రాలకు ఉండాలి కదా. ఇగో గిట్లుంటది కథ. వానాకాలం చదువులు చదివితే గిట్లనే ఉంటదుల్లా. రాత్రి బల్లల్లో చదివినోళ్ళేనే ఉన్నారు కదా మీకంటే అని వంకలు పెడుతున్నారు జనాలు. ప్రభుత్వాలకు ఆస్థాన కరపత్రికలు ఏం రాసినాయో చూస్తారా? సర్కారు చేతికి మెట్రోనట. హరే సామి, సర్కారు చేతిలోనే ఉంటది మెట్రో. ఇష్టం వచ్చినట్టు నడుపుతావు అంటే ఇడిసేయరు. దాన్ని పీపీపీ అంటారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అర్థం. పిప్పి డుమ్ డుమ్ అనుకున్నారు కావచ్చు గా సోకార్డు వార్త రాసినోళ్ళు. ఇగో ఇప్పుడు ఇట్లా రాసిర్రా, గతంలో ఏం రాసిరో చూడుర్రి. ఓర్ని గింత దారుణమా? 2 నాలుకల మాటల లెక్క 2 చేతల రాతలట్లున్నది కదా గివి. వడ్డించేటోడు మనోడైతే ఏ కొన కూసున్నా ఏం కాదన్నట్టు, రాసేటోడు మనోడైతే ఏ నిర్ణయం తీసుకున్నా ఏం కాదన్నట్టే ఉన్నది. గవి పేపర్లా జాతరలకు కొట్టించే పాంప్లెట్లా సామి ఇట్లా రాయబడుతుంది. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని సూపర్ సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.